ఇదిగో ఈ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడే దిగినాను. టర్కీ దేశము చాలా అందంగా ఉంటుందని నేను చూస్తూ మీకు చూపిద్దామని ఇదిగో ఈ అందమైన ఇస్తాన్బుల్ అనే సిటీలో ఈ మధ్యనే ఖుషి అనే సినిమాలో పాట కూడా తీసినారు. అదిగో ఆడ కనపడే దాని లోపలికి పోయి చూద్దాం ఎట్లుందో. టర్కీ దేశంలో ఇస్తాన్బుల్ అనే సిటీలో హగియా సోఫియా అని చాలా చోట్ల ఫోటోలు చూస్తుంటాము. దాన్ని చూడడానికి వచ్చినాను. రియల్ గా ఇక్కడ 9 గంటలకు ఓపెన్ చేస్తారంట ఉదయం. అప్పుడే లైన్ కట్టినారు ఇక్కడ. ఇంకా అక్కడే మెట్రో రైలు ఉంది, పక్కనే పోతా ఉంది. ఇంకా ఈ సోఫియా హగియా అనే దాని బయట ఇక్కడంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ పెద్ద రౌండ్ గా ఒక పార్క్ మాదిరి కట్టారు. అక్కడేమో కొంతమంది పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఫోటోలు తీసుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ చూడండి ఎలా ఉందో, సినిమాలు తీస్తారు ఇలాంటి ప్రదేశాల్లో. ఇంకా ఇక్కడ బయటనే మొక్కజొన్న కంకులు కాలుస్తున్నారు. కాకపోతే మన మాదిరి కాకుండా కొంచెం పోష్ గా ఉంది ఇక్కడంతా కూడా. ఇంకా ఏదో వేరే గింజలు కూడా కాలుస్తున్నారు. ఏం గింజలో ఇవేంటో. వాట్ నట్స్ ఆర్ దిస్? ఇస్తాన్బుల్ లో ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రెట్జెల్స్ అమ్ముతా ఉన్నారు. కొన్నిటికేమో నూగులు అతికిచ్చినారు, కొన్నేమో ప్లెయిన్ ఉన్నాయి కావాలంటే, ఇంకొన్నిటికేమో మధ్యలో క్రీమ్ పూసారు. తెరవడానికి అర్ధగంట ముందే సుమారుగా ఒక 1000 మంది లైన్ కట్టినారు ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి ఎంటర్ అయితేనే ఇదిగో ఇక్కడ ఇలాగుంది ఒకటి. ఈ కట్టడము 537 ఏడీలో కట్టినారు. ఇంకా ఈ చాలా అందమైన కట్టడము లోపలికి వెళ్ళడానికి ముందర ఇక్కడ చెప్పులు తీయాలంట. గూగుల్లో యూట్యూబ్ లో చాలా చోట్ల ఫోటోలు చూసాం గానీ ఇదే ఫస్ట్ సారి వచ్చి చూడడము. ఇక్కడ ఇస్తాన్బుల్ లో ఇలాంటివి చాలా కట్టడాలు ఉన్నాయి. అన్ని పోయి చూద్దాం. ఇది చూడండి, ఇంత కూడా డోమ్స్ గీమ్స్ లైట్లు చాలా పెద్ద డోమ్ ఉంది. ఇప్పుడే ఓపెన్ చేసినారు 9 గంటలకి, 5 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే మరొక 1000 మంది పైన ఉన్నారు. ఇంకా ఇక్కడ ఏరియాలో ఏమో ఒక 4 స్తంభాలు ఉన్నాయి పెద్దవి. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా, ఇది ఏ రాయితో కట్టినారో పోయి చూద్దాము. ఇక్కడ ఎక్కువగా వీళ్ళకి గ్రానైట్ దొరికేదట్టుంది. ఈ లైట్ల దగ్గర ఇట్లా పోతా అంటే బలుంది అసలు. మనం వచ్చిన మెయిన్ ఎంట్రన్స్ ఏమో అక్కడ ఉంది. ఇంకా ఇక్కడంతా ఆర్చుల మాదిరి ఉన్నాయి మొత్తము. ఇది ఒక హాఫ్ డోమ్ ఉంది. ఇంకా ఇక్కడ పైన మాత్రం ఫుల్ డోమ్ ఉంది. సుమారుగా 1500 సంవత్సరాల క్రితము కట్టినది కాబట్టి ఇప్పుడు కట్టడాలన్నీ మరి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. మరి ఇవి మాత్రం నిలిచినాయి బాగానే. డ్యామేజ్ కూడా బాగానే అయింది సుమారుగా. అక్కడంతా కూడా కలర్ పోయి. టర్కీలో ఇస్తాన్బుల్ అనేది చాలా మందికి బకెట్ లిస్ట్ లో ఉంటది చూడాలని. ఇక్కడున్న ఈ కట్టడం కంటే కూడా ముఖ్యంగా ఈ లైట్లే ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చినాయి. పెద్ద స్ట్రింగ్స్ వేసి వేలాడి తీశారు. ఇంకా అటుపక్క చూసినట్టయితే తూర్పు పక్కన మంచి విండోస్ పెట్టినారు బాగా లైటింగ్ రావడానికి. వాటికి గ్లాస్ తో వర్క్ చేశారు. బ్లూ అంతా కూడా దాంతో డిజైన్ చేశారు కాబట్టి వెలుగుతా ఉంది ఇటు పక్కన. ఎక్కడైనా 4 చెట్లు పెట్టి కొన్ని వాటర్ ఫౌంటైన్స్ పెడితే ఇంకా ఆ ప్రదేశం టోటల్ గా మారిపోతుంది. ఇస్తాన్బుల్ లో హగియా సోఫియా అనేది ఇక్కడ ఉంది. ఇక్కడేమో మధ్యలో ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ అంతా పెట్టినారు. తర్వాత అక్కడేమో ద బ్లూ మాస్క్ అని ఉంది. 2 చాలా ఫేమస్.